వెల్కమ్ టు ఎన్ఐపి. టుడేస్ మన క్వశ్చన్ వచ్చేసి క్లాస్ నుంచి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చెప్పుకునే ముందు ఒక చిన్న కాన్సెప్ట్. మనం జనరల్ మన ఇళ్లలో చూసుకున్నట్టయితే కొన్ని క్లాట్స్ ఉంటాయి. 2 గంటలకి 2 సార్లు సౌండ్ చేస్తాయి, 3 గంటలకు 3 సార్లు గంటల సౌండ్ చేస్తాయి, 4 గంటలకు 4 సార్లు గంటల సౌండ్ చేస్తాయి. అట్లాంటి కాన్సెప్ట్ జరిగిందంటే ఇప్పుడు చెప్పుకోబోయే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్ క్లాక్ టేక్స్ 6 seconds to strike 6 o'clock. The time it takes to strike the number of hours at 11 o'clock is, అంటే దాని మీనింగ్ ఏంటంటే 6 గంటలకు 6 సార్లు గంటల సౌండ్ చేయడానికి 6 సెకండ్లు టైం పట్టింది. అట్లాంటప్పుడు 11 గంటలకు 11 సార్లు గంటలు కొట్టడానికి ఎంత టైం పడుతుంది అనేది మన క్వశ్చన్. మనం చూసుకున్నట్లయితే 6 o'clockకి ఎన్ని టైమ్స్ గంటల సౌండ్ రావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీని ప్రకారం చూసుకుంటే 6 times గంటల సౌండ్ రావాలి, అంతేనా కాదా? 6 times రావాలి. 6 times రావాలంటే అందరు గుర్తుపెట్టుకోండి. 6 times అంటే 1 2 3 4 5 6 times. కానీ మనం గ్యాప్స్ చూసుకున్నట్లయితే గ్యాప్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక సౌండ్కి ఇంకో సౌండ్కి మధ్యలో ఎంత టైం పడుతుందో దాన్ని గ్యాప్స్ అంటాం. గ్యాప్స్ చూసుకుంటే 1 2 3 4 5 గ్యాప్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 6 times సౌండ్ రావాలంటే గ్యాప్స్ ఎన్ని అవుతున్నాయి? 5 గ్యాప్స్. అంటే వాడు ఇచ్చిన టైం ఏంది? ఈ 5 గ్యాప్స్ కవర్ చేస్తానికి టైం ఎంత ఇచ్చిండు? 6 seconds ఇచ్చిండు. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడుగుతుండు? 11 o'clock దగ్గర 11 times స్ట్రైక్ చేస్తానికి ఎంత టైం తీసుకుంటా అని అడుగుతుండు. 11 o'clock దగ్గర ఎన్ని టైమ్స్ స్ట్రైక్ చేస్తుంది? 11 times స్ట్రైక్ చేస్తుంది, అంతే కదా? 11 o'clock దగ్గర 11 times స్ట్రైక్ చేస్తుంది. 11 times అంటే మన గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? 10 గ్యాప్స్ ఉంటాయి. 10 గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పైన 5 గ్యాప్స్కి 6 seconds పడితే 10 గ్యాప్స్ ఎన్ని సెకండ్స్ పడుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి డబుల్ అయింది కదా, 5 10 అయింది కదా, సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డబుల్ అవుతుంది. ఇంటూ 2 అంటే ఎన్ని సెకండ్స్? 12 seconds. ఓకేనా?